ఓం శ్రీ గం గణపతయే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈ యొక్క సమస్త చరాచర జీవరాశులు ఈశ్వర విలాసముగా తలుస్తూ ఉండాలి ప్రతి ఒక్క మానవుడు కూడా. అనగా ఒక సమస్తమైనటువంటి చరాచర జీవరాశులన్నీ కూడా ఈశ్వర ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు అనేటటువంటిది ఇరుంగుతూ ఉండాలి ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క జీవుడు అందరూ కూడా. ఈ యొక్క వినాయకుని పూజలో తులసి అనేటటువంటిది ఎందుకు నిషిద్ధము? వినాయకుని పూజలో తులసి అనేటటువంటిది వినాయక చవితి నాడు అనేక పత్రాలను, పూలను తీసుకొచ్చి పూజిస్తూ ఉంటారు. ఆ పత్రాల్లో తులసి అనేటటువంటిది ఉండకూడదు. సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవడానికి గల కారణము, ఒకసారి గంగానదీ తీరంలో వినాయకుడు విహరిస్తూ ఉండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుని చూచి మోహించి పరిణయము చేసుకోమని చెప్పి అడిగినది. దానికి వినాయకుడు కాదనటంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది. ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపమిస్తాడు. వినాయకుని శాపానికి చింతించి ధర్మధ్వజ రాజకుమార్తె స్వామిని మన్నించమని వేడుకొనగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు. అందుకే వినాయకుడు తులసిని తన పూజాపత్రిలో ఇష్టపడడు.